తర్వాత ఏంటంటే మెయిన్గా ఆ ప్రజారాజ్యం మీద ఒక కులముద్ర కూడా పడింది కదా, అది మీరు ఒప్పుకుంటారా? కులముద్ర డెఫినెట్గా పడిందండి. కులముద్ర డెఫినెట్గా పడింది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రిడామినెంట్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాపు కులం అంటే వాళ్ళకి అభద్రతా భావం ఎక్కువ ఉందనుకుంటాను. ఇన్సెక్యూరిటీ చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇక్కడ ఏపీలోనా? మొత్తం ఏపీ ఈవెన్ తెలంగాణ, బేసికలీ ఏపీలో ఎక్కువ, తెలంగాణలో కాదు, బట్ ఏపీలో ఎక్కువ. ఈ కమ్యూనిటీ కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా పైకి వస్తే ఇది మనకి నెగటివ్ అన్నది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. దీనికి ఈజియెస్ట్గా ఏం చేస్తే వీళ్ళు పైకి రారు అన్నది వాళ్ళు ఆలోచించుకొని కులముద్ర వేసేస్తున్నారు. సో మీరు చూస్తే మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ న్యూస్ పేపర్సే ఉండొచ్చు, టీవీ ఛానల్సే ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ కాపు వాళ్ళు ఒక న్యూస్ పేపర్ ఛానల్ పెట్టగానే ఇది కాపు ఛానల్, ఇది కాపు న్యూస్ పేపరు, ఓ ఛానల్ పెట్టగానే ఇది కాపు ఛానల్. ఎంతవరకు అంటే సినిమాలు కూడా డివైడ్ అయిపోయాయి అలాగే. సో ఇది అది కాపు కమ్యూనిటీ తప్పు కాదు, వాళ్ళు వేలెత్తి చూపించి దీన్ని ఐసోలేట్ చేయడం, దానివల్ల ఇది అయింది. అంటే ఇప్పుడు చిరంజీవి గారి పట్ల, అంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మిగతా పార్టీల్లో ఉండే కాపులు చాలా పెద్ద ఎత్తున ప్రజారాజ్యంలోకి వచ్చారు కదా. మిగతా పార్టీ కాపులే కాదు, మిగతా వాళ్ళు చాలామంది వచ్చారు కదా, పై వాళ్ళు అన్ని కులాలు వచ్చినాయి. అన్ని కులాలు వచ్చాయి. అంటే స్టార్టింగ్ రావడం వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ నాకు జ్ఞాపకం ఉంది కోటగిరి విద్యాధరరావు గారు, తమ్మినేని సీతారాము, ఆయన ఎవరు మన పెద్దిరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, వీళ్ళు వచ్చారు కదా. కానీ అదో వాళ్ళే ఉన్నారు అని వాళ్ళ ఫోటోలు వేసేసి చూపించేసి మిగతా ఒక ఐసోలేట్ చేయడం అన్నది బాగా ఆరితేరిపోయారు, కాపులను ఐసోలేట్ చేయడం అన్నది. సో ఇటీవల మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే కాపులు నాకు కులం లేదని అంటున్నారు. సరే, రాజకీయాల్లో నాయకులకు కులం లేదని వారు చెప్పుకున్నా కులం వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, ఎవరిది ఎక్కడా ఉండదు. కానీ ఆయన నాకు కులం లేదని చెప్తున్నారు. మిగతా కులాలు, అన్ని కులాలు కలిసి ఉండాలి అనేటువంటిది ఆయన ఒక యూటోపియన్ దీంతో చెప్తున్నారు. అది సాధ్యం అంటారా? పవన్ కళ్యాణ్ ఈజ్ అ సిన్సియర్ పర్సన్ అండి, కమిటెడ్ టు ద సొసైటీ, ఒక కమ్యూనిటీ కాదు. అలాంటి వాడు పైకి రావడం అవసరం. అందుకు నేనే ఎక్కడైనా నన్ను కమ్యూనిటీ మీటింగ్స్, వనభోజనాలు ఇవన్నీ పిలుస్తుంటారు కదా, అక్కడ చెప్తూ ఉంటాను, మీరు దూరం ఉండండి, మీరు దగ్గరికి వెళ్ళి ఆయన ఛాన్సెస్ పాడు చేయకండి, మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండియండి, వేరే వాళ్ళందరూ ఆయనకు హద్దుకొనియండి, దగ్గరికి వెళ్ళిపోనివ్వండి, మీరేమీ జెలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సమాజానికి అందరికీ చేస్తాడు, మీకు చేస్తాడు. సో మీరు వెళ్ళి ఆయన ఛాన్సెస్ పాడు చేయకండి అని నేను చాలా క్లారిటీ. మీరు ఐడెంటిఫై అవ్వద్దని చెప్పారు. ఐడెంటిఫై ఆయన్ని చేయొద్దని ఆయన చెప్తా ఉంటారా? 100% చెప్తా ఉన్నాను. కానీ ఒకటండి, అంటే మీ నాన్నగారు శివశంకర్ గారు ఈ వాజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ఏపీ పాలిటిక్స్. సరే, వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, హైకోర్టు జడ్జిగా, స్టార్టింగ్ హైకోర్టు జడ్జిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు, 2 సార్లు గవర్నర్గా అయ్యారు, ప్లానింగ్ కమిషన్ కూడా ఆయన ఉపాధ్యక్షులుగా ఉన్నట్టున్నారు. లేదండి, ప్లానింగ్ కమిషన్ మినిస్టర్ అయ్యారు. అది ఎందుకు ప్లానింగ్ కమిషన్ మినిస్టర్ ప్రతి దగ్గర నేను చూశాను, వైస్ చైర్మన్ అని అవుతున్నాను. ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్ అయ్యారు. చాలా అనేక పదవులు. ప్లానింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు వైస్ చైర్మన్ ఆయన దగ్గర. నేను అనేది ఏంటంటే చాలా ఉన్నత పదవులు ఆయన అంటే అధిరోహించారు. ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులు, వారి ఇంటి దగ్గరలోనే ఉండేవారు అనేటువంటిది కూడా అనుకునేవారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఉందో 7 రేస్ కోర్స్ రోడ్ ఆయన ఇల్లు, ఆయన అదే లా మినిస్టర్ అయినప్పుడు ఆయన ఇల్లు. ఇందిరాగాంధీ గారిని 84లో ఎప్పుడైతే హతమార్చారో అప్పుడు సెక్యూరిటీ వైజ్ అన్నిట్లో ఇదే బెస్ట్ హౌస్ అని తేలింది. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు
నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.